కాదు, ఆయన ముందు నుండి దశావతారాలని క్లియర్గా చెప్పాను. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు అన్నదమ్ములు, 2011లో కాంగ్రెస్లో విలీనమయ్యారు, 2014లో జనసేన పార్టీ పెట్టారు, 2019లో టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చారు అలయన్స్ పెట్టుకొని. మరల వాళ్ళు తిట్టి బయటకు వచ్చి 2019లో సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, జేడీ లక్ష్మణ్తో కలిసి పోటీ చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2024లో టీడీపీ, బీజేపీ, అంటే 10 పార్టీలు ఇప్పటికి మారారు. అంటే మోరల్స్ ఉండవా, ప్రిన్సిపల్స్ ఉండవా, ఒక పాలసీ ఉండదా? ఇవాళ నుంచి నాకు 4 కూతుళ్ళు అనుకుంటా. నీ మనసు చాలా మంచిదిరా, నా కూతురు చాలా సంతోషంగా ఉంటుందిరా. పిచ్చోడా, బంగారం రా. ఈ వజ్రాన్ని మాకిచ్చినందుకు మేమందరం నీకు నా చెల్లెమ్మకి పెద్ద థ్యాంక్స్ రా. అదేదో అది. బంగారం, వెళ్ళి గౌరీదేవిని తీసుకొచ్చి కారెక్కమ్మా. గౌరీదేవి ఏంటన్నయ్య? పెళ్లిలో బంగారం పూజ చేసిందే గౌరీదేవిరా. నువ్వు వెళ్ళి పట్టురమ్మా. నువ్వు ఉండమ్మా, గౌరీదేవిని అలా ఇవ్వకూడదు బాబు. అది మా ఆచారం అమ్మా. మా అమ్మ తీసుకొచ్చింది, మీ చెల్లెలు కూడా తీసుకొచ్చిందిరా. అమ్మవారు మా ఇంటికి వచ్చిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందమ్మా. బంగారం, నువ్వు వెళ్ళి పట్టురా. అది ఇవ్వకూడదు అబ్బాయి. అసలు గౌరీదేవి అమ్మా, ఫోన్లు ఇచ్చేద్దాం. ఇప్పుడు నువ్వు నస పెట్టకు. నస కాదే పిచ్చు మొహం, నువ్వు నోరు పోయి. He's rising from the ashes, he's the beast. Watching him is more than a feast. There is no one yet that can defeat. Bimbisara is the demon you meet. ఈ ప్రపంచంలో ఎక్కడా లేనంత ధనం ఈ బింబిసారుడి సొంతం. అది కాదబ్బాయి, ఏ ఇంటికైనా ఆడపిల్ల మహాలక్ష్మి లాంటిది. పెళ్ళైన ఆడపిల్లతో పాటు లక్ష్మీదేవి వెళ్ళిపోకుండా గౌరీ పూజ చేయించి గౌరీదేవిని పుట్టింట్లో ఉంచుకుని అమ్మాయిని అత్తింటికి పంపిస్తారు. అమ్మాయితో పాటు గౌరీదేవి వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమయ్యా. ఇలాంటిది నేను ఎక్కడా వినలేదమ్మా. మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తారు కానీ నా పెళ్ళైన తర్వాత బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు చెప్పే సరిగ్గా. ఆ సంగతి అంతా నాకు తెలియదయ్యా. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. గౌరీదేవిని అమ్మాయితో ఇచ్చి పంపడం కుదరదు. అమ్మాయిని తీసుకుని మీరు బయలుదేరండి. మీరు మరీ అలా కరాఖండిగా మాట్లాడటం ఏమీ బాగోలేదు. అదే నేను గౌరీదేవి లేకోకుండా ఆ అమ్మాయిని తీసుకెళ్లను అని అంటే బాగుంటుందా చెప్పండి? అంటే గౌరీదేవిని ఇవ్వకపోతే అమ్మాయిని తీసుకెళ్ళమంటున్నారా? చచ్చా, నా ఉద్దేశం అది కాదమ్మా. అసలు ఆ మాట ఎందుకు వచ్చింది? అంటే నేను చెప్పనురా చాము, నేను మాట్లాడతా. ఏంటి మీరు మాట్లాడేది? మీ ఫ్రెండ్ మాట్లాడేది మీకు అర్థం కావటం లేదా? గౌరీదేవిని ఇవ్వకపోతే అమ్మాయిని వదిలేస్తామంటున్నారు. నువ్వు కూడా అదే మాట అంటావా? అత్తయ్య, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నానంద అది కాదు. అత్తమ్మ, మీరు అనవసరంగా గొడవ చేస్తున్నారు. గొడవ చేస్తుంది నేను కాదు. గౌరీదేవి లేకపోతే అమ్మాయిని తీసుకెళ్ళకపోవటం మీ ఆచారం. సరే, మీ ఆచారం ప్రకారమే మాట్లాడతాం. మీ అబ్బాయిని ఇక్కడే ఉండమనండి. హల్లుల్లో ఇంట్లో కట్టి పడేసుకోవడం మీ ఆచారమే కదా. ఏంటబ్బాయి, ఇళ్ళకి వస్తావా? ఎవడు పడితే వాడు చెరపడానికి, తిరిగి రాయడానికి త్రిగర్తల ఆ బ్రహ్మ రాసిన రాత కాదు, ఈ బింబిసారుడు గీసిన గీత. ఇదిగో గౌరీదేవి, నేను తీసుకొచ్చేసా, ఏం ప్రాబ్లం లేదు. అయ్యో రామ 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 రామ, అమ్మవారిని ముట్టుకోకూడదు. ఎంత ధైర్యం నీకు? అమ్మవారిని తీసుకొస్తావా? మా అల్లుని పట్టుకుని కొడతావా? నువ్వు అసలు ఆడతానువేనా? నాన్నే కొడతావా? ఆడదని కూడా చూడకుండా, అత్తగారిని కూడా చూడకుండా పెళ్లి మండపంలోనే నువ్వు నాన్న కలిసి మా అబ్బాయిని కొట్టేస్తారా?
నాకు వీలు వద్దు. నా వద్దు. అసలు నాకు పెళ్లి వద్దు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. Musical slaughter, they call disaster. Chaos they set the whole place on fire. Fire burn them imposters and traitors. No me no wanna go and them two-faced liars. Tell them we are tired of your careless manners. Now I wanna deal with music creators. ఒకవేళ మీ బయోపిక్ తీయాల్సి వస్తే మీరు ఏ డైరెక్టర్తో తీపియడానికి రెడీగా ఉంటారు? అది నా బయోపిక్ తీయాలి అంటే అంత మంచి డైరెక్టర్లు, అంత నాలెడ్జ్ ఉన్నోళ్ళు. శ్రీనివాస్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు, చిన్న చిన్న సినిమాలో 10 చూసిన డమర్కో ఆయన, చాలా తెలివైన, చాలా మంచిగా నాకు ఒక డాక్యుమెంటరీ చేసి ఇచ్చారు. చాలా ఆశ్చర్యపోయాను. ఒక చిన్న వీడియోని డాక్యుమెంటరీ చేస్తా, అబ్బా ఇంత టాలెంట్ ఉందా అని అనిపించింది. షాక్ అయ్యాను. ఆయన చేయగలరు. ఏం మాట్లాడుతున్నావు రా మాదార్ చోద్? ఎవరు రావడం? ఎవరు రావడం?